మీ అందరికీ నేను మళ్ళీ చెప్తున్నాను, గుర్తుంచుకోండి. స్టేషన్కి సబ్ ఇన్స్పెక్టర్ పెద్ద అంటే మీరు నేను చెప్పిన పని చెయ్యాల్సిందే. అది డ్యూటీ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. కాదు కూడదు అంటే మీ ఇంటి దగ్గర ఉండొచ్చు. సిఐ నాకు పై ఆఫీసర్, మీకు కాదు. ఒకడు ఎస్పీ గారు తెలుసు అని జిల్లా హెడ్ క్వార్టర్స్కి వెళ్ళి నా స్టేషన్ పరిధిలో ఒక పని అవ్వడం లేదని చెప్పుకున్నా ఆ ఎస్పీ గారు డైరెక్ట్గా పని చెయ్యరు. మీ లోకల్ ఎస్ఐకి చెప్తాను మీరు వెళ్ళండి అని నాకు ఫోన్ చేయాల్సిందే. అది ఎస్ఐ పవర్ అంటే. అర్థమైందా? అర్థమైంది ఎస్ఐ గారు. వెళ్ళి మీ పనులు చూసుకోండి. ఎస్ఐ గారు, బిర్యానీ తెచ్చాను. ఆగో, ఇలారా. ఎక్కడికి వెళ్తున్నావు? ఇంటికి. వెళ్దు గాని ప్లేట్ తీసుకొచ్చి వడ్డించు. ఏంటి అలా చూస్తున్నావు? ప్యాకెట్తో ఎలా తింటారు? ప్లేట్ తీసుకొచ్చి వడ్డించు. మీరు పెట్టుకొని తినండి, నేను వడ్డించడం ఏంటి? నేను మీకు ఆఫీస్ బాయ్లా కనిపిస్తున్నానా? గట్టిగా అరవకో. నువ్వు ఏ ఎస్ఐవి? ఎస్ఐ కావాల్సిందాన్ని. సిన్సియారిటీ చూపించుకో. వెళ్ళి ప్లేట్ పట్రా. సారీ, నేను ప్లేట్ తీసుకురాను, వడ్డించను. చూడు, ఆకలేస్తుందంటేనే అన్నం తీసుకురమ్మన్నాను, తెచ్చావు. వడ్డించమంటే నో అంటున్నావు. తీసుకొచ్చిన దీన్ని తినలేనప్పుడు ఇదెందుకు పడేస్తాను? మేడం, నేను వడ్డిస్తాను. అక్కర్లేదు. ఏఎస్ఐ వడ్డించాలి, నేను తినాలి. సిఐ గారు, ఈ స్టేషన్లో హోమ్ గార్డ్కి కూడా ఇలాంటి పనులు చెప్పరు. అవునా? మరి ఆయనకు కావలసిన లాయర్ కిరణ్మయికి థ్రెట్ ఉందని వాళ్ళ అమ్మకి లాయర్కి నిన్ను స్పెషల్ సెక్యూరిటీగా పంపించాడు కదా, మరి దాన్నేమంటారు? ఈ విషయాలు ఈవిడికెలా తెలుసు? చెప్పు ఏఎస్ఐ మంజు, మరి ఆ పని ఎలా చేసావు? ఆ పని ప్రొటెక్షన్ ఇవ్వడం కోసం చేశాను. రైట్. మరి దానికి ఎఫ్ఐఆర్ ఉండాలి కదా, ఉందా? ఎఫ్ఐఆర్ లేకుండా ఎలా ప్రొటెక్షన్ ఇచ్చావు? అది సిఐ పర్సనల్ విషయమే కదా. నువ్వు పర్సనల్గా ఆయనకి పని చేశావు. స్టేషన్ని మీ ఇష్టం వచ్చినట్టుగా చేసుకున్నారు. చూడండి, నేను మీతో వాదనకి దిగడం లేదు. నేను ఇంటికి వెళ్ళాలి. ఓ, నాకు ఇల్లుంది, భర్త పిల్లలు అందరూ ఉన్నారు. డ్యూటీ మానేసి ఇంటికి వెళ్తానా? ప్లీజ్ మేడం, వడ్డించండి. ఏయ్, బిర్యానీ కావాలంటే బిర్యానీ తేవడమే ఎక్కువ, అంతేగాని ప్లేట్ తేవాలి, దాన్ని కడగాలి, అన్నం వడ్డించాలి, ఇలాంటివి ఒక ఎస్ఐకి ఏ ఎస్ఐ చేయాలని రూల్ లేదు. ఫ్రెండ్లీ పోలీస్ వచ్చాక మనకు కొన్ని మినహాయింపులు వచ్చాయి. మర్యాద తప్పి మాట్లాడితే మీడియా ఉంటుంది, సోషల్ అవేర్నెస్ కోసం సోషల్ మీడియా ఉంటుంది. ఎస్ఐ గారు, మీరు హ్యాండ్ వాష్ చేసుకుని రండి, నేను వడ్డిస్తాను.